నాడు చోటా డాల్ వ్యాపారి నేడు డాల్ వ్యాపార సామ్రాజ్యంలో డాన్గా మారి కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టారు. తన అక్రమ సంపాదనకు గుంటూరు విజయవాడ కేంద్రంగా దేశమురళి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు వ్యాపారాలు విస్తరించి చిన్న చిన్న వ్యాపారస్తులను పాతాళానికి తొక్కి కేజీఎఫ్ తరహాలో డాల్ వ్యాపార రంగంలో కింగ్ మేకర్ గా చక్రం తిప్పి రాజకీయ పార్టీలను అడ్డం పెట్టుకుని కోట్లకు పడగెత్తి మురళి అక్రమ సామ్రాజ్య కేంద్రాలపై ఐటీ దాడులు గత 3 రోజుల నుంచి జరుగుతున్నాయి. విజయవాడ ఈ పేరు వినగానే రాజకీయాలకు ప్రధాన అడ్డా అనే మాట మనందరికీ గుర్తొస్తుంది. కానీ నేడు డాల్ వ్యాపార సామ్రాజ్యాన్ని 2 తెలుగు రాష్ట్రాలు విస్తరించి అనేక జిల్లాల్లో బినామీలతో ఓ కేజీఎఫ్ సినిమా తరహాలో పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆ సామ్రాజ్యంలో జరుగుతున్న అక్రమాలు పరాకాష్ఠకు చేరడంతో కొంతమంది వ్యక్తులు ఐటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయడంతో ఐటీ అధికారులు నేరుగా రంగంలోకి దిగి దేశమురళి ఇంటిపై, అదేవిధంగా తనతో వ్యాపార సంబంధం కలిగిన బినామీలు, వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్న ఇళ్లు, వ్యాపార కేంద్రాలపై ఒకేసారి ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా విజయవాడ సమీపంలోని మైలవరం నియోజకవర్గ సూరాయపాలెంలోని 4 గోడలు, కొన్ని నివేశ స్థలాలు, కోట్ల రూపాయలు విలువ చేసే వ్యాపార భూమి, గెస్ట్ హౌస్ తో పాటు మరికొన్ని ఆస్తులు ఉన్నట్లుగా ఐటీ అధికారులు గుర్తించారు. ఈ ఆస్తులని ఒకే రోడ్డు అంటే తన తండ్రి దేశ్ సుబ్బారావు నగర్ ప్రాంతంలో కూడబెట్టిన ఆస్తులు. వ్యాపార కేంద్రంగా ప్రసిద్ధిగాంచిన విజయవాడ నగరంలో ఉన్న బడా వ్యాపారస్తుల నుంచే కాకుండా పలు చిట్ ఫండ్ కంపెనీలు తనకు పరిచయం ఉన్న మిత్రుల బడా వ్యాపారస్తుల నుండి అతి తక్కువ వడ్డీకి కోట్ల రూపాయలు తీసుకొని ఆ కోట్ల రూపాయలతో బయట వ్యక్తులకి అధిక వడ్డీలతో వ్యాపారం చేయడంతో పాటు డాల్ వ్యాపారంలో మొగటం లేని మహారాజులకు ఒక వెలుగు వెలిగాడు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో చిన్న చిన్న డాల్ వ్యాపారాలను భయభ్రాంతులకు గురిచేసి దేశమురళి కోట్ల రూపాయల అక్రమ సంపాదన సామ్రాజ్యానికి తరలిపారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం గొల్లపూడి పంటకాలవ ప్రాంతంలో కోట్ల రూపాయలు విలువ చేసే 1000 గజాల స్థలాలు, గోడౌన్స్, షెడ్లు నిర్మించి ఆస్తులను మురళి కూడబెట్టినట్లుగా ఐటీ అధికారులు గుర్తించారు. వెస్ట్ బైపాస్ ప్రాంతంలో కోట్ల రూపాయలు విలువ చేసే వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలను తన అక్రమ డాల్ వ్యాపారంలో వచ్చిన సొమ్ముతో కొనుగోలు చేసిన ఆస్తులపై ఐటీ అధికారులు డేగ కన్నేశారు. మరి ముఖ్యంగా విజయవాడ నగరంలో గొల్లపూడి హోల్సేల్ మార్కెట్, అదే ప్రాంతంలో ఉన్న వ్యాపార షెడ్స్, గోడౌన్స్, ఇళ్ల స్థలాలు, కబేలా సెంటర్లో గోడౌన్స్, కొన్ని రెసిడెన్షియల్ ఫ్లాట్స్, అపార్ట్మెంట్ ఫ్లాట్స్, ఇళ్ల స్థలాలు మురళి అక్రమ సంపాదనతో కూడబెట్టినట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఇవి కాకుండా గుంటూరు జిల్లాలో తన బినామీతో కలిసి కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఆస్తులు ఒక థియేటర్లో పార్ట్నర్షిప్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఐటీ అధికారులు 3 రోజుల నుండి అనేక ప్రాంతాలలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఉక్కు కేంద్రంగా పేరుగాంచిన విశాఖపట్నంలో 30 ఏళ్ల క్రితం పలకాబలపం వ్యాపారం చేసిన మస్తాంత వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తూ కోట్ల రూపాయలు విలువ చేసే డైమండ్స్, బంగారపు ఆభరణాలు కొనుగోలు చేయడంతో పాటు కొంతమంది స్నేహితుల బ్యాంకు లాకర్లో భద్రంగా దాచినట్లుగా సమాచారం. మరోవైపు డాల్ వ్యాపార కేంద్రంగా ఉన్న తెనాలి హాట్స్ మినపగుళ్లు వ్యాపారితో కలిసి కోట్ల రూపాయల వ్యాపార దందా కొనసాగిస్తుండగా దేశ్ మురళిపై ఐటీ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి సోదాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వ్యాపారులపై ఆదాయపు పన్ను శాఖ ఆధ్వర్యంలో 3 రోజులు సోదాలు నిర్వహించారు. సంస్థలలో బ్యాంక్ ఖాతాలు, లాకర్ల గోదాము తనిఖీ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ సోదాల్లో భారీ అక్రమాలు వెలుగు చూశాయి. ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ద్వారా నిత్యావసర వస్తువులు అందించే రేషన్ దుకాణాలలో పప్పు సరఫరా ఒప్పందాలను దుర్వినియోగం చేస్తూ వ్యాపారులు కోట్ల రూపాయల కథ నడిపినట్లుగా అధికారులు గుర్తించారు. ఐటీ విభాగాల అంచనాల ప్రకారం 450 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు జరిగినట్లుగా ఆధారాలు లభించాయి. హైదరాబాద్ ఇన్వెస్టిగేషన్ ఐటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 25 ప్రదేశాల్లో సోదాలు జరిగిన విషయం తెలిసిందే. అయితే గత 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని వినుకొండ, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు ప్రధాన పప్పు వ్యాపార గోదాములు, మిల్లులు, వ్యాపారస్తులు వణికిపోయారు. ఐటీ దాడుల సమయంలో అధికారులు కోట్లాది రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. ప్రభుత్వ ఆహార సరఫరా విభాగం ద్వారా పప్పులు ఒప్పందాలు కుదుర్చుకున్న వ్యాపారులు మిల్లింగ్ ద్వారా సరఫరా చేసిన పప్పుల నాణ్యత పూర్తిగా లోపించింది. మార్కెట్ ధరలు తగ్గిన తర్వాత కేవలం సగం పప్పు సరుకు ప్రభుత్వ సంస్థలకు సరఫరా చేసి మిగిలిన భాగాన్ని సరఫరా చేసినట్లుగా నకిలీ బిల్లు చూపించినట్లుగా తెలుస్తుంది. బ్యాంకులో బోగస్ ఖాతాలు పరిశీలనలో విషయాలు ఆశ్చర్యంగా ఉన్నాయి. అన్ని నకిలీ సంస్థల భాగాలు ఒకే బ్యాంకులోనే తెరవబడ్డాయి. ఖాతాలోకి డబ్బులు జమ అయిన వెంటనే నగదు ఉపసంహరణలు జరిగినట్లుగా ఐటీ అధికారులు గుర్తించినట్లుగా సమాచారం. ఈ లావాదేవీలని ఎప్పటికప్పుడు కొనుగోలుకి రసీదులతో వచ్చే ప్రయత్నం జరిగినట్లుగా తెలియవచ్చింది. అక్రమాల వెనుక పెద్ద మాఫియా లింకులు ఉన్నట్లుగా తెలుస్తోంది. దర్యాప్తు అధికారులు మరో ఆసక్తికర అంశాలను గుర్తించినట్లుగా సమాచారం. 2021 అసెంబ్లీ ఎన్నికల ముందు మరియు ఎన్నికల కాలంలోనే పెద్ద ఎత్తున ఉపసంహరణలు జరిగినట్లుగా రికార్డులు సూచిస్తున్నాయి. ఈ వ్యవహారంలో వ్యాపారులతో పాటు ప్రభుత్వ అధికారుల ప్రమేయం కూడా ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఇది ఒక పెద్ద నెట్వర్క్. వ్యాపారులు
సివిల్ సప్లై అధికారులు, సహాయ సంస్థల ప్రతినిధులు కలిసి లాభాలు పంచుకుంటున్నారని అనుమానిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో వ్యాపారం నడుస్తున్న మూలకథ వలన హైదరాబాద్ ద్వారా జరిగింది అధికారులు అనుమానిస్తున్నారు. మొత్తానికి డాల్ మురళి సామ్రాజ్యంలో ఎన్ని వందల కోట్లు కూడబెట్టారనే వివరాలను ఐటీ అధికారులు స్పష్టం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.